వెల్కమ్ టు TG5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో ప్రశాంత పోలింగ్ కొనసాగింపు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వల్ప ఘర్షణ. భూపాలపల్లిలో ప్రలోభాల ఆరోపణలు. పెద్ద అవాంఛనీయ ఘటనలు లేకుండా ఓటింగ్. మధిరలో ఓటు హక్కు వినియోగించిన భట్టి. ఓటు శక్తివంతమైన సాధనం. ఉప ముఖ్యమంత్రి పట్టణాభివృద్ది కోసం చైతన్య ఓటు పిలుపు. ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. నర్సాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ. వాగ్వాదం దాడుల వరకు వెళ్లిన ఉద్రిక్తత. పోలీసుల జోక్యంతో అదుపులోకి పరిస్థితి. అదనపు బలగాలతో భద్రత కట్టుదిట్టం. ఎల్లారెడ్డిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. ఓటర్లపై ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణ. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దర్యాప్తు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అయితే మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు వెంటనే చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ అంశంపై ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం మీద పెద్దగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ కొనసాగుతుండడం విశేషం. ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధుర మున్సిపాలిటీలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ప్రజలకు ఓటు విలువను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన సాధనమని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. ఓటర్లలో మంచి ఉత్సాహం కనిపిస్తోందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణగా మారింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలింగ్ ప్రక్రియను అంతరాయం కలగకుండా కొనసాగించేందుకు అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ జనసేన పొత్తు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని, తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు బీజేపీకి అనుకూలంగా స్పందించారని తెలిపారు. పట్టణాభివృద్ది కోసం బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, ఈ ఎన్నికలు దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మాకు ఓటు సపోర్ట్ అవసరం లేదు. మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏం అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. అయిపోయే ప్రచారం ఇవాళ ఇంకెప్పుడు వస్తారు?
ఓటు ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన ఆయుధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది ఓటు వేస్తున్నారని, అయితే పట్టణ ప్రాంతంలో అవగాహన తక్కువగా ఉందన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి అర్బన్ ఓటర్ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అర్బన్ ప్రాంతాల్లో పనులున్నా సమయం కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య బలానికి ఓటరే మూలస్తంభమని పేర్కొన్నారు. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. గ్రామీణ ప్రాంత ఓటర్లు 90% వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది. నేను 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడి చెప్తారు. అదేవిధంగా అర్బన్ లో అనేక పనులు ఉండొచ్చు, కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అభిప్రాయం మీది. ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా 100% ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. నిజామాబాద్ పట్టణంలోని సన్ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని సూచించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా ఎన్నికలు జరుగుతుండడం సంతోషకరమన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు అభివృద్దిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. జై కాంగ్రెస్. అదే ఆ ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. ఓటర్ స్లిప్ సరిగా పంపకం జరగలేదని నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బూత్ వద్దకు వచ్చి మీ ఓట్లు ఎత్తుకొని మీ ఐడి ప్రూఫ్ చూపించి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఓటింగ్ జరుగుతుండగా పట్టణాల్లో తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్ ఓటర్లు కూడా బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడవచ్చన్నారు. అర్బన్ ఓటింగ్ రేపు జరగనున్నటువంటి దృష్ట్యా నేను అర్బన్ లో ఓటు వినియోగించుకునే ప్రతి ఓటర్ను ప్రజాస్వామిక హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల్లో కూడా
అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను, అభిప్రాయాన్ని, విజ్ఞప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రకారంగా మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని బాధ్యత గల ఓటరు మహాశయుల నిర్ణయం మేరకు అభివృద్ధి చేసే అవకాశం ఉంటది. ఓటింగ్ పర్సెంటేజే తక్కువై అందులో మళ్ళా 0.5% అంటే 50% కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి కావడం వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్పష్టత ఉండలేదు. కాబట్టి అర్బన్ ప్రాంతంలో జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ తప్పకుండా విధిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిస్పందించగా పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సభాపతి జోక్యం చేసుకున్నారు. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive word. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు పోలింగ్ బూత్ లోకి అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను నెట్టివేశారనే వాదనలు వినిపించాయి. దీనిపై నిరసనగా శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతను తగ్గించేందుకు అదనపు బలగాలు మోహరించాయి. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. చేయండి ఎన్నికల ఏజెంట్ లోపలికి ఓడిస్తున్నారు. నేను పోలే, మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తున్నారు. ఎలక్షన్లో మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారు. I don't accept your likes. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆయన అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. నాన్ లోకల్ నాయకులు ఎలా అనుమతించారంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పోలీసులను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తెచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. ఎట్లా పోతారు పోలింగ్ కేంద్రంలో 10 మంది ఎట్లా పోతారు? ఇంకోటి చదువుకున్నారా చదువులేదా? ఎవడన్నా పోతారా? వితౌట్ ఓటర్ పోలింగ్ కేంద్రం చదువుకున్న లంజోడుకున్నాడు అన్నారా? ఎట్లా పోతారు?
ఏం చేస్తున్నారో చూడాలి కానీ 40 మందిని వేసుకొచ్చి బూత్ మీద దాడి చేయడానికి పోలింగ్ కేంద్రంలోకి ఎట్లా పోతారు? పోలింగ్ కేంద్రంలోకి ఎట్లా పోతారండి? పోలింగ్ కేంద్రంలోకి ఎట్లా పోతారు? ఓనర్ పిఏ అసలు అలౌడే ఉండదు వాళ్ళకు ఎంప్లాయీకి. ఈ లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఎట్లా పోతారయ్యా? ఏముంది అంటే దౌర్జన్యమా అంటే ఎట్లా పోతారు? పోలింగ్ కేంద్రంలకు 10 మంది ఎట్లా పోతారు? ఇంకోటి చదువుకున్నారా చదువు లేదా? ఎవడన్నా పోతారా? వితౌట్ ఓటర్ పోలింగ్ కేంద్రం చదువుకున్న లంజోడుకున్నాడు అన్నారా? ఎట్లా పోతారు? ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళదు వీడియో అంటే ఏం చేస్తున్నారో చూడాలి కానీ 40 మందిని వేసుకొచ్చి బూత్ మీద దాడి చేయడానికి మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో ప్రశాంత పోలింగ్ కొనసాగింపు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ స్వల్ప ఘర్షణ. భూపాలపల్లిలో ప్రలోభాల ఆరోపణలు. పెద్ద అవాంఛనీయ ఘటనలు లేకుండా ఓటింగ్. మధిరలో ఓటు హక్కు వినియోగించిన భట్టి. ఓటు శక్తివంతమైన సాధనం. ఉప ముఖ్యమంత్రి పట్టణాభివృద్ది కోసం చైతన్య ఓటు పిలుపు. ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. నర్సాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ. వాగ్వాదం దాడుల వరకు వెళ్లిన ఉద్రిక్తత. పోలీసుల జోక్యంతో అదుపులోకి పరిస్థితి. అదనపు బలగాలతో భద్రత కట్టుదిట్టం. ఎల్లారెడ్డిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. ఓటర్లపై ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణ. బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దర్యాప్తు.